ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, ఈ ఇంటి బిడ్డ అయిన దామిని ఎక్కడో ఉండడం ఏంటి? తనకి తనెవరో తెలియకుండా అలా ఎలా పెంచుతున్నారు? ఈ ఇంటితో ఉన్న బంధాల్ని తనకి దూరం చేయాల్సిన అవసరం పాప ఏముందత్తయ్య గారు? ఏం చెప్పమంటావమ్మా? అదంతా మా కర్మ. కన్నబిడ్డకి కడుపారా పాలు పట్టే అదృష్టం కూడా లేకుండా మాకు శిక్ష వేశాడా దేవుడు. నెలల వయసులోనే బిడ్డ జాతకాన్ని పరీక్షించిన జ్యోతిష్యులు పాప గ్రహదోషంతో పుట్టింది అని చెప్పారు. ఇంట్లో బంధాల నడుమ పెరిగితే బిడ్డకి ప్రాణగండమంట. అందుకే 22 ఏళ్ళు వచ్చే వరకు పాపకి దోషం ఉంటుంది. అది పూర్తయ్యే వరకు తన కుటుంబంలో ఉండకూడదు అని వాళ్ళు హెచ్చరించారు. అందుకేనమ్మా దూరంగా వేరే ఒక ఆవిడ సంరక్షణలో దామినిని పెంచుతూ వచ్చాం. ఇంతకాలం గుండె ఎంత తప్పించిపోయినా బిడ్డ గండాన్ని తప్పించుకునేందుకు మాకు మేము ఈ కష్టాన్ని సృష్టించుకోలేక తప్పలేదమ్మా, తప్పలేదు. రేపటితో చెల్లికి 22 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. తను మళ్ళీ తిరిగి ఈ గడపలో అడుగు పెట్టబోతుంది. ఎల్లుండి మా చెల్లి దామిని మన ఇంటికి వచ్చేస్తుంది. వస్తున్నానమ్మా. ఏమ్మా, ఈ పాత్రలు బయట ఎండబెట్టవా? ఎండబెట్టాలా? ఈ జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. బంగ్లాలో ఉంటూ బెంచ్ కారులో తిరుగుతూ జీవితాన్ని గడపాలనుకున్నాను. అమ్మా నాన్న లేని అనాథ జీవితం. నా అన్నవాళ్లు ఎవ్వరూ లేని ఈ ఏకాకి బ్రతుకు ఆ దేవుడు నాకు ఎందుకిచ్చాడంట? బామ్మా, ఇంకా ఎన్నేళ్ళిలా నేను ఈ దరిద్రంలో బ్రతకాలి? నా వాళ్ళెవరో ఎక్కడుంటారో ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. ఒక 2 రోజులు ఓపిక పట్టు తల్లి. నీ పుట్టినరోజు దాటితే గాని నేను నీతో ఏమీ మాట్లాడకూడదు, ఏమీ చెప్పకూడదు. ఇది నేను దైవ ప్రమాణంగా తీసుకున్న మాటమ్మా.